హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శృతి వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చి చాలా స్పెషల్ నాకు. ఎందుకు అంటే మమ్మీ ఇండియా నుండి యూఎస్ఏ వస్తున్నారు. అసలు 2 days నుండి నిద్రే పట్టట్లేదు అసలు. ఇంకా మమ్మీని ఎయిర్పోర్ట్కి వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేసాము. ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ చేసేది ఏమేమి తెచ్చారు అని చెప్పి సూట్ కేస్ ఓపెన్ చేసి చూసేస్తున్నాను. ఇంక ఇక్కడేమో మా అక్క అయితే వీడియో తీసేస్తుంది నన్ను. నాకేమో ఫుల్ నవ్వొస్తుంది. ఇలా వ్లాగ్స్లో మాట్లాడడం అంటే చాలా నవ్వొస్తుంది నాకు, ఎందుకో తెలీదు. ఇంకా ఫస్ట్ అయితే ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇవి దేనికి అంటే మా అక్క వాళ్ళ బేబీ క్రాడిల్ సెరమనీ కోసం రిటర్న్ గిఫ్ట్స్ కావాలని చెప్పి తీసుకొచ్చారు మమ్మీ. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని విజయవాడలో షాప్ చేశారనమాట. ఇంకా మాకు అసలు ఐడియా లేదు ఏం తీసుకున్నారని చెప్పి. ఇప్పుడే అనమాట మేము కూడా చూడ్డము. ఇది చూసారు అసలు ఎంత బాగుందో. ఆవు దూడ వచ్చింది, చిన్న గంట కూడా వచ్చింది. సో జర్మన్ సిల్వర్లో ఆవు దూడ అనమాట. ఇది చాలా నచ్చింది నాకైతే. సో మీకు కనుక ఇది నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీకు షాప్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అడ్రస్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి దీంతో పాటు ఈ పసుపు కుంకుమ వచ్చిన ప్లేట్ కూడా తీసుకున్నారు. ఈ రెండు కలిపి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారనమాట. వాటికి బ్యాగ్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్తో పాటు తాంబూలం అన్ని బ్యాగ్స్లో పెట్టి ఇవ్వచ్చని. ఇంకా నెక్స్ట్ వచ్చి క్రాడిల్ సెరమనీ డెకార్ కోసం అయితే దండలు ఇంకా బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా యూఎస్ఏలో అయితే మనమే అన్ని నీట్గా డెకార్ చేసుకొని చేసుకోవచ్చు. బయట అయితే యాక్చువల్లీ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇండియాలో ఏంటంటే చక్కగా ఏ ఈవెంట్ ఉన్నా మనం బయట ఇచ్చేస్తాము, మొత్తం వాళ్ళే ఈవెంట్ అంతా ప్లాన్ చేసి చేసేస్తారు డెకార్ కూడా. బట్ యూఎస్ఏలో కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట బయట డెకార్ ఇచ్చినా కూడా. అందుకే మనం చేసుకుంటే కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ చాలా బాగా కూడా వస్తుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ కి అయితే ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా పెట్టచ్చు అని తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది అమెజాన్ లో అయితే మేము చూసాము ఏది బాగుంటది అని చెప్పి. ఇదైతే చాలా బాగా నచ్చింది. చాలా ట్రెడిషనల్ గా అండ్ చాలా అథెంటిక్ గా ఉంది అండ్ చాలా పెద్దగా కూడా వచ్చింది. ఇంకా కలర్ కూడా ఎల్లో ఉంటే బాగుంటది అని చెప్పి తీసుకున్నాము. సో ఇది కూడా ఆవు దూడ అనమాట బ్యాక్ డ్రాప్ మీద. ఇంకా బ్యాక్ డ్రాప్ మీద కూడా ఆవు వచ్చేసింది. మీకు గనుక నచ్చితే కామెంట్ చేయండి. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ మా జ్యువెలరీ కోసం అయితే మమ్మీ గోల్డ్ లాకెట్స్ ఇట్లా బీడ్స్ తీసుకున్నారు. విక్టోరియన్ టైప్ బీడ్స్ అనమాట ఇవి. మాకైతే పెట్టుకుంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా బేబీ రిలేటెడ్ ఫ్రాక్స్ ఇంకా బట్టలు ఇంకా అన్ని తీసుకున్నారు. ఇంకా కమింగ్ టు ద ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. పొడులు, పచ్చళ్ళు, స్వీట్స్, హాట్ ఇంకా చాలా తెచ్చారు. ఇంకా యూఎస్ఏలో ఉన్న వాళ్ళకైతే ఇండియా నుండి ఏమొచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే పచ్చళ్ళు ఓపెనింగ్ అనమాట. అసలు ఓపెన్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇది మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట, కాలీఫ్లవర్ పచ్చడి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే దీనిలో ఎక్స్పర్ట్ అనమాట, చాలా బాగా పడతారు కాలీఫ్లవర్ పచ్చడి. మీకు కనుక రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా పచ్చడి అంతా మంచిగా జాడీలో తీసి పెట్టేసుకుంటున్నాము. ఇంకా నేనైతే రోజు తింటానమాట. మా మమ్మీ ఇప్పుడైతే వార్నింగ్ ఇస్తున్నారు రోజు తినకూడదు అని చెప్పి. బట్ నాకు అస్సలు ఆగదనమాట. పచ్చడి చూస్తే దాళ్ళు తినేయాలనిపిస్తుంది. ఇంకా అమ్మనైతే 2 ముద్దలు కలిపి పెట్టమ్మా అని చెప్తుంటే ఇంకా కలుపుతున్నారు అనమాట. మంచిగా అలా పచ్చడిలో నెయ్యి వేసుకొని అలా అమ్మ చేతితో పెట్టించుకుంటే అసలు ఆ టేస్టే వేరు. ఇంకేనైతే ఫుల్గా తినేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పచ్చడి ఓపెనింగ్ అనమాట. ఇది నా నెక్స్ట్ ఫేవరెట్ పచ్చడి, అల్లం పచ్చడి అనమాట. అసలు ఇదైతే టిఫిన్స్ లోకి ఎంత బాగుంటుందో. రోజు కొంచెం తీసుకొని మనం దానిలో పోపు వేసేసుకొని మిల్క్ పోసుకొని కలుపుకుంటే కొంచెం లూజ్ టెక్స్చర్ లో వస్తుంది అనమాట. చాలా బాగుంటది దోశ, ఇడ్లీలోకి. ఇంక ఇది కూడా మంచిగా స్టోరేజ్ దానిలో తీసేసుకొని పెట్టేసుకున్నాము. పచ్చడితో పాటు అయితే కొబ్బరి పొడి, నల్ల కారం ఇంకా అక్క చాలా తినాల్సినవి ఉంటాయి కదా ఆఫ్టర్ డెలివరీ, అవి కూడా తెచ్చేసారనమాట. వచ్చి మై మోస్ట్ ఫేవరెట్ షిరిడి ప్రసాదం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సాయిబాబా మా ఫేవరెట్ గాడ్ అనమాట. ఇంక ఈ ప్రసాదం కూడా నాకు అంతే ఇష్టం, చాలా బాగుంటది. ఇప్పుడైతే స్వీట్స్ ఓపెనింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అరిసెలు, నేతరిసెలు అయితే ఎంత బాగా చేశారో. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ కోసం కూడా అని చెప్పి తీసుకున్నారు. అసలు మేమైతే తెచ్చిన రోజే 2-3 ఫినిష్ చేసాము, అంత బాగున్నాయి నేతరిసెలు. ఇంక ఇది వచ్చి ఇంకో స్వీట్ అనమాట. ఇది రిటర్న్ గిఫ్ట్స్ లో పెట్టడానికి వన్ ఆఫ్ ద స్వీట్. ఈ స్వీట్ ఏంటో తెలిస్తే మీకు కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఐస్ క్రీమ్ స్వీట్ అని చెప్పి చెప్పారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయింది, అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట తినడము, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇల్లంతా స్మెల్ వచ్చేసింది, మా మమ్మీ అంత బాగా చేస్తారు. ఇంకా సున్నుండల్ది పౌడర్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే బెల్లం కలిపి అవి ఉండలు చేస్తున్నారు అనమాట. ఇవైతే నోట్లో వేసుకోగానే కరిగిపోయింది, అంత బాగున్నాయి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయి శృతి వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే చాలా ఎక్సైటింగ్ థింగ్స్ ఉండబోతున్నాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఓకే, బాయ్.